హలో నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన వార్తల కోసం 69 టీవీని చూస్తూనే ఉండండి ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కేంద్రీకృతం దక్షిణ కోస్తా రెడ్ అలర్ట్ 6 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక బాపట్ల నిజాంపట్నం కలెక్టర్ వినోద్ కుమార్ తుఫాను షెల్టర్ పింఛన్ పంపిణీ గ్రామ సచివాలయం పరిశీలన హైదనగర్ శివగంగ కాలనీ 7 ఏళ్ల చిన్నారిపై 8 వీధి కుక్కల దాడి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలింపు ప్రజల ఆగ్రహం టౌన్ బొక్కలగడ్డలో వైన్ షాప్ పై మహిళల ఆందోళన బీజేపీ మద్దతు ట్రాఫిక్ జామ్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన దిత్వా తుఫాన్ రాగల 24 గంటల్లో తమిళనాడు దక్షిణ కోస్తాలో కేంద్రీకృతమైంది దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో 60 కిలోమీటర్ల వేగంతో గాలులు భారీ వర్షాలు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు గుంటూరు సహా 6 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ అయింది దక్షిణ కోస్తా పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ కుమార్ తెలిపారు ఈరోజు నైరుతి బంగాళాఖాతం అనగా తమిళనాడు పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది ఇది ప్రస్తుతానికి తమిళనాడులోని కడలూరుకు 100 కిలోమీటర్ల దూరంలోను కరైకల్కు 100 కిలోమీటర్ల దూరంలోను పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల దూరంలోను చెన్నైకు 180 కిలోమీటర్ల దూరంలోను వేదారణ్యానికి 140 కిలోమీటర్ల దూరంలోను కొనసాగుతుంది సముద్రంలో ఉన్న ఈ తుఫాను కోస్తా తీరం తమిళనాడు కోస్తా తీరానికి కనిష్ట దూరం అంటే తుఫాను యొక్క కేంద్రం నుంచి తీర ప్రాంతానికి ఇంచుమించు 70 కిలోమీటర్లు ఉన్నది రాబోయే 24 గంటల్లో ఇంచుమించు ఉత్తర దిశలో పయనించి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు దగ్గరలో చేరే అవకాశం ఉంది ఈ ఉత్తర మార్గంలో ప్రయాణించే సమయంలో తుఫాను యొక్క కేంద్రం తీర ప్రాంతానికి ఈరోజు సాయంత్రానికి 60 కిలోమీటర్ల దూరంలోనూ రాత్రికి 30 కిలోమీటర్ల దూరంలోనూ ఉండే అవకాశం ఉంది ఈ వ్యవస్థను నిరంతరం డాప్లర్ వెదర్ రాడార్ చెన్నై కరైకల్ రాడార్లు పర్యవేక్షిస్తున్నాయి కాబట్టి దీని యొక్క గతి గమనాన్ని నిరంతరం పరిశీలించడం జరుగుతుంది ఈ తుఫాను వ్యవస్థ వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల రేపు పలు చోట్ల ఎల్లుండి కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు పలు ప్రాంతాలలో తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉన్నది ఇక అత్యధికంగా మొదటి రోజైన ఈరోజు రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలైన నెల్లూరు ప్రకాశంలో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది ఇక చిత్తూరు శ్రీ సత్యసాయి నంద్యాల పల్నాడు గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి కోనసీమల్లో భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప బాపట్లలో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది ఇక రెండవ రోజైన రేపు చిత్తూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప నెల్లూరు ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు
కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు ఇవ్వటం జరిగింది. ఇక ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్నాయి. ఈరోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం అవల 55 నుంచి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇవి క్రమేపీ తగ్గి రేపు ఉదయానికి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఈరోజు రేపు సముద్ర ముఖ్యంగా బాపట్ల నిజాంపట్నంలోని తుఫాను షెల్టర్ను పరిశీలించారు. కలెక్టర్ వినోద్ కుమార్ బాపట్ల నిజాంపట్నంలోని తుఫాను షెల్టర్ను పరిశీలించారు. మత్స్యశాఖ ద్వారా గజ ఈతగాళ్లకు పంపిణీ చేసిన పరికరాలను పరిశీలించారు. నిజాంపట్నంలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులైన శోభారానికి పింఛన్ అందజేశారు. గ్రామ సచివాలయాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. సునామీ టైంలో కట్టిందా 2004? అంటే దాని ముందు ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? అదే ఇల్లు పోయిందా సునామీకి? ఇక్కడ గ్రామ సర్పంచ్ ఉన్నారా? అంత బాగానే ఉందమ్మా. ఏమైనా కావాలా మీకు? కలెక్టర్ గారు మీరు ఏమైనా అవసరాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏంటంటే గవర్నమెంట్ ఆ రోజు సైట్ అలర్ట్ చేసింది. ఇల్లు పట్టాలు ఉన్నాయి. దాదాపు ఎన్ని చెట్లు పట్టాయి? పంచాయతీ రోడ్లో కూడా పనిచేసి వెంటనే చేసేసాం సార్. ఇంకా ఎక్కడ కరెంట్ పోల్స్ కూడా బాగా పోయింది సార్. సైక్లోన్ సెంటర్లో ఆ రోజు వర్షం పడింది. జల్లులకి అంత ట్రాన్స్పోర్టేషన్ సెంటర్ అంటే స్కూల్లే. ఎందుకంటే స్కూల్ గత కొన్ని సంవత్సరాల నుంచి అది బాగా అవుతూనే ఉన్నాయి. దానికి టాయిలెట్ ఫెసిలిటీ ఉంది, మంచినీళ్ళ ఫెసిలిటీ ఉంది, సెక్యూరిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. సో కాబట్టి రోజువారీ వాడేది స్కూల్. మనం సైక్లోన్ సెంటర్ అంటే మీరు ఇక్కడే పెట్టాలని లేదు. మీ పరిస్థితిని బట్టి మీరు చూసుకుంటారు. ఇంకేమి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్? ఇక్కడ నిజామాబాద్ పామర్తనే విలేజ్ వస్తుంది హ్యాబిటేషన్. ఇప్పుడు మొన్న మనం కొన్నదా ఇది? ఇది రెంట్కి తీసుకున్నారా? ఎప్పుడు ఇచ్చారు? ఇది ఎప్పుడు ఇచ్చారు మీకు? ఇది ఎవరు? అవి ఎక్కడ ఉన్నాయి? మోపీదేవి ఏం చేస్తున్నారమ్మా? ఐడి కార్డ్స్ కూడా ఉన్నాయి. ఎంతమంది మహిళలు వస్తున్నారు? అంటే ప్రజెంట్ 30 మెంబర్స్. మీరు అందరూ ఒక సంఘమా? ఏదైనా ఏ సంఘం పేరు? నాట్ లైక్ దట్ సార్. అందరూ కలిసే ఉన్నారు. సంఘం కాదు. ఓకే. పక్క విలేజెస్ వాళ్ళు కూడా ఉన్నారు. గోకర్ణ మఠం అని, మిలిటరీ కాలనీ అని, ఇటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు, అలా అన్ని వైపుల వాళ్ళు ఉన్నారు. ఈ నార ఎక్కడి నుంచి వస్తుంది? ఇది రావులపాలెం నుంచి తెప్పించాం. ఇప్పుడు అనంతపురం నుంచి తెప్పించుకుంటున్నాం. అనంతపురం నుంచి ఇక్కడ తెప్పించుకొని ఇక్కడ మీరు చేస్తా ఉన్నారు. మేకింగ్ మేము చేస్తాము. కొల్లూరు ఉంది కదా, కొల్లూరులో కూడా మనకు అరటి పండ్లు ఉన్నాయి కదా. అంటే కావాలి కదా సార్, నాకు ఫైబర్ తీసేది. ఏ మిషన్? ఇది అరటి నార తీసేవి కావాలి. నేనంటే అరటి ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాను. ఫైబర్ ని మేము అనంతపురం నుంచి తెప్పిస్తాం. అదే అది ఇక్కడ మీరు కొల్లూరు నుంచి తీసుకోవచ్చు కదా. ఇవన్నీ డిజైన్స్ మీరు చేసింది. యాక్చువల్లీ అవి మౌల్డ్స్ ఉన్నాయి సార్. దానిలో సెంటెడ్ క్యాండిల్స్ అని చెప్పి నేను ఫ్రాగ్రెన్స్ యాడ్ చేసి ఊరు వాళ్ళ మీరు ఇది ఎక్కడ అమ్ముతున్నారు? ఇది కూడా ఎగ్జిబిషన్ లో సెంటెడ్. ఎక్కడ? విజయవాడ. ఎట్లా క్యూఆర్ కోడ్ ఉందా? ఇది 150 అలాంటిది ఏం చేయలేదా మీరు? క్రాస్ లేదు సార్. యాక్చువల్లీ ఇది కూడా న్యూ మోడల్, న్యూ లాంచ్. ఇప్పుడే స్టార్ట్ చేసాం. శంకు చక్రాలు కానీ వినాయకుడు దీనిలో కూడా సైక్లోన్ షెల్టర్ ఉంది. అక్కడ పోలీస్ స్టేషన్ నడపాలని అనుకుంటున్నాను. అది చేయడం లేదు ఇబ్బందిగా.
హయత్నగర్లోని శివగంగ కాలనీలో 7 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి చేయడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా 8 కుక్కలు బాలుడిపై దాడి చేయడంతో బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. బాలుడు చెవిని కుక్కలు కొరకడంతో బాలుడు కేకలు వేయగా స్థానికులు కుక్కలు వెళ్లగొట్టి బాలుడిని వైద్యం కోసం నల్లకుంట ఆసుపత్రికి తరలించారు. నగరంలో ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటేనా వాళ్ళు కూడా ఏమైతుందంటే కుక్కలు కూడా వస్తున్నారు, వ్యాన్ వస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే సరే కాలనీలో వస్తున్నారు, వాళ్ళు కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చిన వస్తున్నారు కానీ వాళ్ళకి ఏం డిస్టర్బ్ అవుతున్నాయి. ఇట్లే కుక్కల ప్రేమికులు అనేవి పెట్టుకొని వాళ్ళని కూడా పట్టకుండా వాళ్ళు ఏం చేస్తారు, పట్టుకొని ఇస్తలేరు. వాళ్ళని కూడా వాళ్ళు తీసుకుపోయి కట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడనే వదిలిపెడుతున్నారు. కాబట్టి ఆ కుక్కలు యథావిధిగా మన కాలనీకే వస్తాయి. ఈ కాలనీ ఎక్కడున్నా సరే ఈ నగర శివారులో ఇంకా ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి ఇంకా ఏడ మన శివమిల్స్ రోడ్లో ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ఆడ. కాబట్టి మీరు ఈ కుక్కల ప్రేమికులని ఇవన్నీ అనకూడదు. కాబట్టి కుక్కల్ని ఏదైనా కంట్రోల్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కుక్కలకి ఇప్పటికి 3-4 టైమ్స్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వస్తారు తీసుకుంటారు. మళ్ళీ ఒక 1 day 2 days లో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి ఒక కుండి లాంటిది ఇచ్చేసి అక్కడ పెట్టేసి కుక్కలకు వాటర్ పోయండి, వాటర్ పోస్తే తాగుతారు, ఏం నీటికి రావు కలవవు అని చెప్పేసి ఉచిత సలహా ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇప్పటికీ 3-4 టైమ్స్ వస్తారు, రౌండ్ చేస్తారు, 1-2 కుక్కల్ని పట్టుకుంటారు, అవి వస్తలేమని సైన్ చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఎప్పుడు జరిగేది ఇదే. 3-4 టైమ్స్ కంప్లైంట్ ఇచ్చినాం ఇప్పటికి. నగరంలోని 3 టౌన్ బొక్కలగడ్డ ప్రాంతంలో వైన్ షాప్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. మహిళల ఆందోళనకు బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు మద్దతు తెలిపారు. వైన్ షాప్ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వాసుదేవరావుకు స్థానిక మహిళలు వివరించారు. వైన్ షాప్ ఉండడం వల్ల కనీసం రోడ్డుపై నడిచే పరిస్థితి లేదని మహిళలు వాపోయారు. వైన్ షాప్ వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజాప్రతినిధులకు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని స్థానిక మహిళలు తెలిపారు. సర్దు చెప్పేందుకు వచ్చిన పోలీసులకు సమస్యను వివరించారు. వైన్ షాపును ఇక్కడ తరలిస్తామని లిఖితపూర్వకమైన హామీ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. మీరు చేయలేని పని మహిళలు ఏడుస్తున్నారు. తరలించాలి వెంటనే వైన్ షాప్ ని, తరలించాలి వైన్ షాప్ ని వెంటనే, తరలించాలి వైన్ షాప్ ని వెంటనే. పేపర్ మీద ఇస్తారా వెళ్ళిపోతారని చేతలు చూడండి, 10 నిమిషాలు సమయం చేయండి. వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ఏకాదశ పర్వదినాన్ని పురస్కరించుకొని సింహగిరిపై స్వామివారి తిరువీధి పల్లకి సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి పల్లకిలో ఉంచి నాదస్వర వేద మంత్రాలతో బేడా మండపంలో ఊరేగించారు. ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు, పర్యవేక్షణ అధికారి కె వెంకటేశ్వరరావు, స్థానాచార్యులు పండితులు అర్చకులు పర్యవేక్షణల ఈ పల్లకి సేవ కనుల పండుగ సాగింది.
సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ నామినేషన్ ప్రక్రియలో ఉద్రిక్తత. కాంగ్రెస్ నాయకులతో ఎన్నికల సంఘం అధికారులు కుమ్మక్కయ్యి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరిస్తున్నారని నాయకుల ఆరోపణలు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపహాడ్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ వార్డు మెంబర్లుగా నామినేషన్ వేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించిన ఎన్నికల సంఘం అధికారులు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అండతో అధికారులు ఉద్దేశపూర్వకంగా దరఖాస్తులు తిరస్కరిస్తున్నారని ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగిన స్థానిక నాయకులు. కలెక్టర్ సమక్షంలో ఎంత మీరెట్ట తప్పు నింపుతారు, మీరెట్ట తప్పు నింపుతారు. కనీసం ఆధార్ కార్డుకు గట్టిగా మీ సమక్షంలో ఎందుకు మాకు సంతకం పెట్టుకోలేదు? ఈ చట్టాన్ని బయట రాసుకొని డిక్లరేషన్ సంతకం మేము నింపుకొని వస్తాం. అధికారులు క్వశ్చన్ చేసేంత మేడం మీ వల్ల చాలా రాంగ్ జరిగింది మేడం. చాలా మంది చాలా రాంగ్ అది. తిరుపతి ట్రావెల్స్ బస్సు బోల్తాపడి ఒక మహిళ మృతి చెందింది. 10 మందికి గాయాలయ్యాయి. ఆంధ్ర కర్ణాటక బార్డర్లోని శ్రీనివాసపురం తాలూకా
రాయల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచినీళ్ల కోర్టు వద్ద ఘటన జరిగింది. కడప నుండి బెంగళూరుకు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ప్రొద్దుటూరుకు చెందిన అనిత మృతి చెందింది. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వివిధ ఆసుపత్రులకు తరలించారు. గాయపడ్డ వారు కడప, రాయచోటి, బెంగళూరుకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. మంగళవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘటన. తీవ్రంగా గాయపడ్డ పలువురిలో 4గురిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై రాయల్పాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా ఏసీబీ డీఎస్పీ అధికారి ముసుగులో ప్రభుత్వ అధికారులను బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఘరానా నిందితుడితో పాటు మరో 4గురిని అరెస్టు చేశారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ముఠా సభ్యుల నుండి పోలీసులు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ ఘటన ప్రభుత్వ అధికారులలో కలకలం రేపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కేంద్రీకృతం. దక్షిణ కోస్తా రెడ్ అలర్ట్. 6 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక. బాపట్ల నిజాంపట్నం కలెక్టర్ వినోద్ కుమార్. తుఫాను షెల్టర్ పింఛన్ పంపిణీ. గ్రామ సచివాలయం పరిశీలన. హైద్నగర్ శివగంగ కాలనీ 7 ఏళ్ల చిన్నారిపై 8 వీధి కుక్కల దాడి. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలింపు. ప్రజల ఆగ్రహం. టౌన్ బొక్కలగడ్డలో వైన్ షాప్ పై మహిళల ఆందోళన. బీజేపీ మద్దతు. ట్రాఫిక్ జామ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.